బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఎక్సైటింగ్ ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. యూజువల్లీ లాంగ్ నెయిల్ ఆర్ట్స్ కోసం సెలూన్స్కి వెళ్ళి ఎక్కువ మనీ స్పెండ్ చేస్తూ ఉంటాం కదా, అని నేను ఒక అమేజింగ్ అఫోర్డబుల్ ఐటెంని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ ఒక్క కిట్లో మన సెలూన్ స్టైల్ నెయిల్స్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ కిట్ని యూజ్ చేసి ఎలా మన నెయిల్స్ స్టైల్ చేసుకుందామో ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్యూటీ ఫైండ్స్. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కిట్లో ఫస్ట్ ఐటెం వచ్చేసి నెయిల్స్. ఇందులో మనకు 200 పీస్ వస్తాయి. 100 ట్రాన్స్పరెంట్ నెయిల్స్ అండ్ 100 వైట్ నెయిల్స్ వచ్చాయి. నెయిల్స్కి కరెక్ట్గా సరిపోయే సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 నెయిల్ గ్లూ బాటిల్స్ వచ్చాయి. ఫేక్ నెయిల్స్ని న్యాచురల్ నెయిల్స్కి స్టిక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఒక స్మాల్ డ్రాప్ అప్లై చేసి 10 to 15 సెకండ్స్ ప్రెస్ చేస్తే చాలు, నెయిల్స్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతాయి. ఇందులో మనకి 3 డిఫరెంట్ బ్రషెస్ ఇచ్చారు. ఈ లాంగ్ బ్రష్ వచ్చేసి గ్లిటర్ని స్ప్రెడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్రష్ వచ్చేసి ఫ్లాట్ బ్రష్. ఇది నెయిల్స్ కలర్స్కి అప్లై చేయడానికి, డిజైన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ సింగిల్ లైన్ బ్రష్తో లైన్స్ గీయడానికి లేదా డీటెయిలింగ్ కోసం యూజ్ చేస్తాము. సెట్లో నెక్స్ట్ ఐటెం వచ్చేసి 2 షిమ్మరీ బాటిల్స్ వచ్చాయి. ఈ సిల్వర్ అండ్ గ్రీన్ షిమ్మరీ యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. సిల్వర్ షిమ్మరీ ఒక ఎలిగెంట్ మెటాలిక్ లుక్ ఇస్తే, గ్రీన్ షిమ్మరీ ఫెస్టివల్ ట్రెండీ వైబ్కి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీటిని 3D ఫ్రూట్ స్లైసెస్ అంటారు. ఇవి చాలా థిన్గా పాలిమర్ క్లే తోటి ప్రిపేర్ చేసిన మినీ ఫ్రూట్ డిజైన్స్. వాటర్ మిలన్, లెమన్, ఆరెంజ్ స్లైసెస్ మన నెయిల్స్కి ఒక ఫ్రెష్ సమ్మర్ వైబ్ని ఇస్తాయి. వీటిని మనం నెయిల్ గ్లూతో స్టిక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇదొక వర్సటైల్ ఐటెం. జస్ట్ నెయిల్స్ కోసమే కాకుండా మీరు వీటిని సెల్ ఫోన్ కవర్స్ కస్టమైజ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ నెయిల్ ఫైలర్తో మనకి కావాల్సిన షేప్ అండ్ లెంత్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఫైలర్లో మనకి 100 and 180 గ్లైడ్ సైజ్ ఇచ్చారు. 100 మోర్ రఫ్గా ఉంటుంది అండ్ 180 మీడియం రఫ్గా ఉంటుంది. నెయిల్ షేప్ చేయడానికి లేదా నెయిల్స్కి ఫినిషింగ్ ఇవ్వడానికి ఈ ఫైలర్ యూజ్ అవుతుంది. ఈ సెట్లో నెక్స్ట్ ఐటెం వచ్చేసి డబుల్ సైడెడ్ డాటింగ్ పెన్. ఇందులో మనకి స్మాల్ అండ్ బిగ్ డాటెడ్ ఎండ్స్ ఉంటాయి. బిగ్ సైడ్ తోటి మనము పెద్ద డాట్స్ ఆర్ ఫ్లవర్ పెటల్స్ డిజైన్ చేసుకోవచ్చు. స్మాల్ సైడ్ డీటెయిలింగ్కి లేదంటే చిన్న డాట్స్ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇక ఈ 12 గ్లిటర్ బాటిల్స్. ఇవి జస్ట్ రెగ్యులర్ పౌడర్ గ్లిటర్ మాత్రమే కాదు, ఇందులో చాలా క్యూట్ డిజైన్ అండ్ షేప్స్ ఉన్నాయి. ఈ బాటిల్స్లో ఉన్న ఒక్కో బాటిల్ ఒక్కో యూనిక్ కలర్ అండ్ యూనిక్ డిజైన్తో ఉంది. ఈ పర్పుల్ బటర్ఫ్లైస్ అండ్ ఎల్లో స్టార్స్ని యూజ్ చేసి మనం చాలా క్రియేటివ్గా నెయిల్ ఆర్ట్ చేసుకోవచ్చు. ఇందులో స్టార్స్, ఫ్లవర్స్ అండ్ హార్ట్ షేప్ చామ్స్ కూడా ఉన్నాయి. వీటి వల్ల నెయిల్స్కి 3D లుక్ వస్తుంది. ఇక నెక్స్ట్ మన కిట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఐటెం అండ్ రియల్ గేమ్ చేంజర్, ఈ మినీ LED నెయిల్ ల్యాంప్. మనం నెయిల్ ఎక్స్టెన్షన్స్ వేసుకున్నప్పుడు అవి న్యాచురల్గా డ్రై అవ్వవు. ఈ ల్యాంప్ కింద నెయిల్స్ని పెడితే ఆ UV లైట్ వల్ల పాలిష్ తొందరగా డ్రై అయిపోతుంది. ఈ ల్యాంప్కి USB కేబుల్ కూడా ఇచ్చారు. ఒక 30 to 40 సెకండ్స్ ఫింగర్స్ని ల్యాంప్ కింద పెడితే ఇన్స్టెంట్గా అండ్ స్మజ్ ప్రూఫ్ షైనీ నెయిల్స్ రెడీ అయిపోతాయి. ఎప్పుడైతే మీకు సింపుల్ ఫ్లోరల్ డిజైన్ కావాలంటే జస్ట్ ఈ నెయిల్ స్టిక్కర్ని నెయిల్ పైన స్టిక్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ నా దగ్గర ఉన్న కలెక్షన్స్ నుండి అన్ని నెయిల్ పాలిష్ని కలెక్ట్ చేశాను. నెక్స్ట్ బేసిక్ నెయిల్ ప్రెప్ చాలా ఇంపార్టెంట్. నెయిల్ ప్రెప్ చేసుకునే ముందు మీ నెయిల్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ ఏమైనా ఉంటే అది లేకుండా నీట్గా ఉంచుకోవాలి. సో క్యూటికల్స్ని స్లోగా బ్యాక్ పుష్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్యూటికల్స్ని నెయిల్ కటర్తో ట్రిమ్ చేస్తున్నాను. నెయిల్ ఆర్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే క్యూటికల్స్ని రిమూవ్ చేయాలి. ఇది స్కిప్ చేస్తే కొన్ని డేస్లోనే నెయిల్స్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ క్యూటికల్స్ నీట్గా ఉంటే నెయిల్స్ లుక్ ఇంకా ప్రొఫెషనల్ అండ్ లాంగ్గా కనిపిస్తాయి. ఇప్పుడు నెయిల్స్కి ఒక మంచి షేప్ ఇవ్వాలి కదా, సో నెయిల్ ఫైలర్ని యూజ్ చేసి అన్ఈవెన్గా ఉన్న నెయిల్స్ని షేప్ చేస్తున్నాను. బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆర్ట్ స్టార్ట్ చేసేద్దాం.
ఇప్పుడు నా దగ్గర ఉన్న నెయిల్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మన నేషనల్ నెయిల్ సైజ్కి కరెక్ట్గా ఫిట్ అయ్యే నెయిల్స్ని ప్రతి ఫింగర్కి పిక్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఫేక్ నెయిల్స్ కొంచెం పెద్దగా ఉంటే నెయిల్ కటర్తో ట్రిమ్ చేసి నెయిల్ ఫైలర్ యూజ్ చేసి మన సైజ్కి తగ్గట్టు నీట్గా షేప్ చేసుకోవచ్చు. గైస్, టు బీ ఆనెస్ట్, ఇది నా ఫస్ట్ టైం ఫేక్ నెయిల్స్ ట్రై చేయడం. స్టార్టింగ్లో కొంచెం డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. ఏదైనా పిక్ చేయాలన్నా లేదా వర్క్ చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఫింగర్స్కి ఏదో ఎక్స్ట్రాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫింగర్ టిప్స్ ఆ డైరెక్ట్ టచ్ సెన్సేషన్ని లూజ్ అవుతాయి. బట్ స్లోగా అలవాటు అయిపోయింది ఒక 2 days తర్వాత. ఫైనల్గా ఒక మాట, మీకు నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే, కొత్తగా ట్రై చేయాలి అని ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే లైఫ్లో మనం అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. బట్ ఒకవేళ మీకు ఆ డిస్కంఫర్ట్ ఇష్టం లేకపోతే, వర్క్కి ఇబ్బంది అవుతుంది అని అనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ ఏం లేదు. అలా నెయిల్ గ్లూతో అటాచ్ చేసిన కాసేపటికే నెయిల్స్ చాలా స్ట్రాంగ్గా అయిపోయాయి. ముందుగా థంబ్ నెయిల్కి నేను పీచ్ కలర్ నెయిల్ పాలిష్ వేశాను. తర్వాత గ్లూ యూజ్ చేసి బ్లూ కలర్ స్టార్స్ని క్రాస్గా నెయిల్ పైన స్టిక్ చేశాను. అండ్ ఇంకొంచెం యూనిక్గా కనిపించడానికి బ్లూ కలర్ నెయిల్ పాలిష్ చేశాను నెయిల్ ఎడ్జెస్లో. సో పాలిష్తో అలా డిజైన్ చేశాను. నాకు ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎందుకంటే ఆ లాంగ్ నెయిల్స్ పైన ఆ డిజైన్ చూశాక నాకు చాలా ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ ఇండెక్స్ ఫింగర్కి హాఫ్ నెయిల్ వరకు బ్రౌన్ కలర్ పాలిష్తో డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకున్నాను. సో హాఫ్ నెయిల్ వరకే నెయిల్ పాలిష్ వేశాను. ఇంకా అన్పాలిష్డ్ నెయిల్ పైన లవ్ షేప్ అండ్ ఫ్లవర్ షేప్ అండ్ బ్లూ స్టార్స్ స్టిక్ చేసి ఒక ట్రెండీ లుక్ ఇచ్చాను. మిడిల్ ఫింగర్ని సింపుల్గా ఉంచాలనిపించింది. సో అందుకోసమని ఈ షైనీ స్ట్రిప్స్ని నెయిల్ పైన హారిజెంటల్గా డ్రై అయిన నెయిల్ పాలిష్ పైన 3 lines స్టిక్ చేశాను. నెక్స్ట్ ఈ స్ట్రైప్స్ పైన అండ్ కింద డాటెడ్ పెన్ యూజ్ చేసి చెర్రీ రెడ్ కలర్ నెయిల్ పాలిష్తో డాట్స్ పెట్టి డిజైన్ని కంప్లీట్ చేశాను. ఇక రింగ్ ఫింగర్ని సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంచుదాం అనుకున్నాను. సో ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ పింక్ నెయిల్ పాలిష్ని బేస్ కోట్లో అప్లై చేశాను. పెయింట్ వెట్గా ఉన్నప్పుడే సిల్వర్ షిమ్మరీని యాడ్ చేద్దామని బ్రష్ యూజ్ చేశాను. బట్ బ్రష్ కంటే ఫింగర్ టిప్స్తో అప్లై చేయడం ఈజీ అనిపించి అలా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసేసాను. ఫైనల్గా స్మాల్ ఫింగర్కి బ్లూ కలర్ నెయిల్ పాలిష్ వేసి దానిపైన ఒక వాటర్ మిలన్ 3D ఫ్రూట్ స్లైస్ని స్టిక్ చేశాను. దానిపైన 3 ఫ్లవర్ షేప్స్ని వర్టికల్గా ఒకదాని కింద ఒకటి పెట్టేసి డిజైన్ ఫినిష్ చేసేసాను. ఇదంతా మీ ఇంట్రెస్ట్ అండ్ మీ క్రియేటివిటీ. మీకు నచ్చిన కలర్స్ అండ్ షేప్స్ని యూజ్ చేసి మీ క్రియేటివిటీని బట్టి ఎలా కావాలంటే అలా యూనిక్గా డిజైన్ చేసుకోవచ్చు. ఫైనల్లీ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్, నెయిల్స్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే LED నెయిల్ ల్యాంప్ కింద డ్రై చేయాలి. దీనివల్ల నెయిల్ పాలిష్ వెంటనే సెట్ అయ్యి మంచి గ్లాసీ ఫినిష్ వస్తుంది. అన్ని స్టెప్స్ కంప్లీట్ అయ్యాక డిజైన్స్ ఇలా ఉన్నాయి. ఈ సింపుల్ నెయిల్ ఆర్ట్ డిజైన్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. I hope you like this video. I will again come with a new video. Until that time, please stay tuned to my channel. Thank you everyone. Bye everyone.